దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున ప్రభు పేరిట మీ అందరికీ శుభాలను తెలియజేస్తుంటున్నాను. సంగమా, ఈ ఉదయకాలము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు తన సాన్నిధ్యంలోనికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవాకు అక్కడనే ఎందుకు మొరొక్కాడు అనేటువంటి విషయానికి మనం వస్తే క్షుణ్ణంగా మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథములో ఎల్కానా అనే ఒక మనుష్యుడున్నాడు. ఆ ఎల్కానానికి 2 భార్యలు, అన్నా పెనిన్నా. అన్నా పెద్దది, పెనిన్నా చిన్నది. మరి పెనిన్నాకు పిల్లలున్నారు, అన్నాకు పిల్లలు లేరు. అయితే వీరు ప్రతి ఏటా షిలోహు మందిరానికి వచ్చి బలులు అర్పించేటటువంటి వారు. ఈ పెనిన్నాకు పిల్లలు ఉండబొట్టున మరి అన్నాకు పిల్లలు లేనందున చాలా పెనిన్నా అన్నాను చిన్నచూపు చూచినట్లుగా మనకు ఆ భాగంలో కనపడుతూ వస్తుంది. దానిని గమనించిన భర్త అనేక సార్లు అన్నను ఓదారుస్తూ వస్తూ ఉంటాడు. నేను నీకు శ్రేష్టమైన వాడను కానా? నేను ఆమె కంటే నీకు 2 పాలు ఇవ్వట్లేనా? నీకు పిల్లలు లేనంత మాత్రాన ఏంటి, నేను లేనా అని చెప్పి ఓదారుస్తూ వస్తుంటాడు. ఇలాగా అనేక సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకానొక ఏట ఒక మంచి తీర్మానం తీసుకుంటుంది అన్న. ఒక డెసిషన్ తీసుకొని భోజనము చేయకుండగా ఆ మందిరములో మోకరించి ప్రభు సన్నిధిలో మనోదుఖము గలదై మరి కేవలం పెదవులు మాత్రమే కదులుతూ తన ఉదయాంతరంగములో కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తున్న గంటల తరబడి ప్రార్థన చేస్తూ వస్తున్నది. ఆ ప్రార్థన చేస్తున్న విధానము ఆ మందిరములో ఉన్న ఏలికి కూడా అర్థం కాదు. ఆయన అనుకుంటాడు, ఒకవేళ ఈమె ద్రాక్షరసం ఎక్కువగా తాగిందేమో, మత్తురాలుగా ఉందనుకొని, ఎందాక మత్తురాలుగా ఉంటావమ్మా అని చెప్పినప్పుడు అప్పుడు అంటుంది, అన్న దైవజనుడా, నీవు నన్ను పనికి మాలినదిగా ఎంచవద్దు. నేను మనోదుఖముతో ఉన్నాను. నేను దేవుని దగ్గర ఇలాగ నేను మనవి చేసుకుంటున్నాను అని చెప్పి ఏలియాకు తెలియజేసింది. అప్పుడు ఏలియా సంతోషించి ఏలే కూడా అంటాడు, నువ్వు చేసుకొనిన మనవి దేవుడు విన్నాడు. దేవుడు తప్పనిసరి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషముతో, ఎంతో ఆనందముతో ప్రియులారా ఆమె లేచి నిజంగా చాలా సంతోషముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా అప్పుడు ఏలి ఆమెతో చెప్తా ఉంటాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందితనిగాక అనెను. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుట నాటి నుండి దుఃఖమునుట మానెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని వాగ్దానము తీసుకున్నదో, ఎప్పుడైతే దేవుని వాగ్దానం ఇచ్చాడో ఆనాటి నుండి భోజనం చేస్తూ చాలా సంతోషంగా ఉన్న సందర్భంలో మరి వారి భార్య భర్తల మరి కలయిక ద్వారా ఆమె గర్భము ధరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ గర్భము ధరించి ప్రవస దినములు వచ్చినప్పుడు ఆ చిన్న పసిగుడ్డిని, చిన్న బాలుని ఆ మందిరములోనికి తీసుకొని వచ్చి అప్పుడు ఈ మాట పలుకుద్దనమాట, వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కాను. ఒక మొక్కుబడి చేసుకుంటుంది. ఇదిగో నేను కావాలని మరి దేవుణ్ణి అడిగాను, ఈ కుమారుని దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఇతనిని నేను దేవునికి అప్పగిస్తానని చెప్పి పాలు ఇడిచేంత వరకు 6 నెలలు దేవుని మందిరములోనే ఉండి కనిపెడుతూ ప్రార్థన చేస్తూ పాలు విడిచిన తర్వాత అక్కడ విడిచి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. భర్తను కూడా అన్నది, అయ్యా నేను యెహోవాకు మొక్కుకున్నాను గనక ఈ మందిరములో నుండి వానిని పెంచుతానన్నప్పుడు భర్త కూడా అన్నాడు,
నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయమని చెప్పాడు. అంటే అక్కడ భార్యాభర్తల ఐక్యత మనకు కనబడతా ఉంది ప్రియులారా. కుటుంబంలో ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ నిజంగా చాలా సంతోషం ఉంటుంది ప్రియులారా. నిజంగా అప్పుడు దేవునికి మొక్కుకున్నది ప్రియులారా. చిన్ననాటి నుండే సమూయేలు దేవునితో మాట్లాడడం మనం చూస్తాం. చిన్ననాటి నుండే సమూయేలు దేవుడిగా మరి ప్రవక్తగా పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఏదైనా లోటు కలిగినప్పుడు మనం ప్రభు దగ్గరకు వచ్చి భారముతో కన్నీటితో, అందుకే అన్నాడు ఏదైనా ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యమని ప్రియులారా. అంతేకాదు ఆమె ఎప్పుడైతే తన ఒక్కగానొక్క కుమారుని, మొదటి కుమారుని దేవునికి ఇచ్చిందో ఆ తర్వాత ఆమె కుమారులను కుమార్తెలను కన్నట్లుగా దైవ గ్రంథముల 5 సంతానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలమున మరి ఈ వాగ్దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మన విన్నపాలని దేవుడు తెలియచేసినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని మన పక్షాన్ని నెరవేరుస్తాడు. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన యేసు ప్రభువా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నువ్వు చేసిన మహత్కార్యాన్ని బట్టి నీకు వందనాలు. అన్నా ఎడల మీ కార్యమును జరిగించి తండ్రి తన కుమారుని ఇచ్చినప్పుడు తండ్రి ఆమె ఎక్కడేనైనా నీకు మొక్కుబడి చేసుకున్నట్లుగా చూస్తున్నా. అవును ప్రభువా, మా జీవితంలో మీరు ఏదైనా చేయగలరు ప్రభువా. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటిగా అత్యధికముగా ఇచ్చే దేవుడు ప్రభువా. అన్న ప్రార్థన విన్న దేవుడా, మా ప్రార్థన కూడి విని మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతిద్దాం. ఇతరులకు చేర్చేసి వారును మనము దేవుని దీవెనకు పాత్రులు అవుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.